ఆ! ఇది అందరికి అర్థమైందా అండి ఇప్పుడు? క్లియరా? అర్థమైందమ్మా. అర్థమైంది. 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 ఓకే. సో, ఈ 2 సూత్రాల ద్వారా వచ్చినటువంటి ధాతువుల్లో మాత్రం తన కోసం చేసేప్పుడు వాడతాడు. ఓకేనా? అవునండి. ఆహా! ఓకే. హ్మ్. ఇంకా ఏం రాస్తారు ఇందులో? పాయింట్స్. ఇది రాసుకోండి. అంటే ఇప్పుడు ఇది తప్ప మిగతా ధాతువులన్నీ కూడా దీంట్లోనేగా వేరే వాళ్ళగా దీంట్లోనేగా. అవునండి. ఆ, వేరే వేరే వాళ్ళని ప్రేరేపించే అర్థంలోనే మిగతా ధాతువులన్నీ కూడా. అన్నీ కూడా ఈ కరెక్ట్ ఈ అండి. 2 సూత్రాలు తప్ప. అవునండి. అంటే 20 ధాతువులు. 20 ధాతువులు అందులో 10 ఇందులో 10 అయ్యుంటాయి. 20 ధాతువులు తప్ప మిగతా అన్ని 2000లో నుంచి 20 ధాతువులు తీసేస్తే మిగతా అన్ని కూడా 500 మళ్ళీ ఇందులో ఉన్నాయి. చురాది గణంలో నుంచి తీసేస్తే చురాది గణంలో కూడా అన్ని గణాలయి వస్తాయి అందులో. ఓకేనా? ఆ! అవన్నీ ప్రేరణార్థంలో వస్తాయి. అర్థంలో వస్తాయి. ఇందాక మీరు చెప్తున్నారు కట్ అయిపోయిందమ్మా. అవునండి. చెప్పండి. సో, ఏంటంటే ఇప్పుడు 2 సూత్రాలలో వచ్చిన ధాతువులున్నాయా? ముండ, మిశ్ర, శ్లక్ష్ణ, లవణ ఉందా? అదొకటి. సత్యాప, పాష ఇందులో ఒకటి. అవునా? ఈ ధాతువులున్నాయి గదండీ! అందులో ఉన్న ధాతువులు మాత్రం తన కోసమే చేసుకుంటే కూడా నిచ్చును వాడతాం ఇక్కడ. ఓకేనా? ఇంకా మిగతా ధాతువులన్నీ ఇతరులకు ప్రేరేపణ కలిగించే సందర్భంలో వాడతాం. సేమ్ అంటే ఇప్పుడు చురాది గణంలో ఇవి లేవు. అయినా కూడా వీటిల్లో కూడా తన కోసం వాడుకుంటాడు, ఇతరుల కోసం కూడా వాడతాడన్నమాట. 2. అంటే మరి వీటిని చురాది గణంలోనే పెట్టేయొచ్చు కదా! మరెందుకు పెట్టేయలేదు మరి మహర్షి కదా! అవునా? అలా మీనింగ్ ఉంటే అట్లానే పెట్టేయొచ్చు కదా! కానీ వికరణ ప్రత్యయాలు మారుతాయి కదమ్మా. ఒక్కొక్క గణం నుంచి అదే. ఒక్కొక్క ధాతు గణానికి వికరణ ప్రత్యయం మారుతుంది. దాని రూపం వేరే అవుతుంది. అందుకని పెట్టలేదు. ఓకేనా? దీనివల్ల 2 మనకి బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. కదా! అది. మహోదయి ఆ! ఇలా ప్రతి గణానికి ఇలా వస్తాయా? ఏంటది? అంటే ఇతరుల కోసం చేస్తే నిచ్చు ప్రత్యయం. కరెక్ట్. ఇతరుల కోసం 2000 ధాతువులన్నీ కూడా ఇతరుల కోసం చేసినప్పుడు వాడతామన్నమాట. ఓకే. సో, ఇప్పుడు ఏంటి ఫస్ట్ ధాతువేంటి? భూ ధాతువు. నేను నిలబడ్డా. నేను ఇతరులను కూడా నిలబెట్టొచ్చు గదా! లేదంటే నువ్వు నిలబడు అని చెప్పొచ్చు గదా! చెప్పొచ్చా? చెప్పొచ్చు. ఎందుకు నకారాలు మారిపోతాయిగా. సో, ఇప్పుడు లకారం కాదు. ఫస్ట్ వినండి. ఏంటి? ఇతరులతో చేయించొచ్చా లేదా? చేపించొచ్చు. చేపించొచ్చు కదా! ప్రేరణ కలిగించొచ్చు. నువ్వు అలా చెయ్యు అని చెప్పొచ్చా? చెప్పొచ్చు. కాబట్టి సో, అప్పుడేమైంది? ఈ 2000 ధాతువులని నువ్వు చేస్తావు, ఇతరులతో కూడా చేయిస్తావు. అర్థమైందా? ఎప్పుడైతే ఇతరులతో చేయిస్తున్నావో అప్పుడేం వాడతావు? నిచ్చు ప్రత్యయం. నిచ్చు ప్రత్యయం రాగానే ఏమైతుంది? అయతి, భవతి. భూ అంటే ఏంటి? భవతి అని వచ్చింది. సో, అప్పుడు ఇంకొకరితో చేయించేప్పటికి ఏమైంది? భావయతి. ఏమైందది? భావయతి. సో, పఠతి, పాఠయతి, లిఖతి. లిఖతికి ఏమైంది? లేఖయతి. ఉత్తమం. సూపర్ అండి. లేఖయతి. సో, క్రీడతి. క్రీడయతి. క్రియ వచ్చింది కదా! సో, క్రియ వస్తే క్రీడయతి. ఓకేనా? క్రియ కాదు. ఎందుకు? దీనికి క్రీ అనేది దీర్ఘం ఉంది. ఉపధాలో దీర్ఘం ఉంది. ఉపధాలో దీర్ఘం ఉంటే రాదు. లిఖ్ ధాతువులో దీర్ఘం లేదు. కాబట్టి లేఖయతి అన్నాం కదండి! అర్థమైందా? ధావయతి. ఉత్తమం. సూపర్. అది వేరే వాళ్ళతో చేయిస్తున్నాడు. అలా అన్నమాట. ప్రతిదీ కూడా తింటున్నాడు, తినిపిస్తున్నాడు. లేకపోతే తినమని చెప్తున్నాడు. ప్రేరణ కలిగిస్తున్నాడు. ఏదో ఒకటి అక్కడ చేయొచ్చు కదా! అలా అన్నమాట. మాట్లాడుతున్నాడు, మాట్లాడిస్తున్నాడు. మాట్లాడమని చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వు దాంట్లో ఆయన బాడీలోకెళ్ళి నువ్వు మాట్లాడేలాగా చెయ్యలేము కదా! సో, అప్పుడు మాట్లాడమని చెప్తాం అక్కడ. అంటే దాన్ని బట్టి అది చేయిస్తున్నాడా? లేకపోతే చెప్తున్నాడా? అర్థమైందా? చేయిస్తున్నాడు ఆయన. అది. ఇప్పుడు పఠతి ఉందనుకోండి, పాఠయతి వస్తుంది కదా! అంతే. అవును. మరి పాఠయతికి ప్రేరేపణ చేసేవాళ్ళు ఎవడు? అతనే. ప్రేరేపణ చేసేదెవరు? ప్రేరణ ఇచ్చేదెవరు? అంటే అక్కడ ఇద్దరు ఉన్నారు కదా! ఒకళ్ళు విద్యార్థి ఉన్నారు, తన కోసం చేసుకుంటాడు, తన కోసం. ఇప్పుడు వినండి.
సో ఇప్పుడు వినండి ఎట్లా పద్ధతి. ప్రయోజకర్త చెప్తారా? కన్ఫ్యూషన్. సో ఇప్పుడు పద్ధతి అంటే నేను చదువుతున్నాను. అధ్యాపకః పాఠయతి, అధ్యాపకః పాఠయతి. సో ఇక్కడ ప్రేరణ ఎవరున్నారు? మరి ఏమీ లేదు కదా. ప్రేరణ ఏంటిది? ఆయనకు కలిగిన అంటే ప్రేరణ వల్ల విద్యార్థి ఇతరులకు- ప్రేరేపిస్తాడా లేకపోతే ఎట్లా? విద్యార్థి నా అది పాఠం చెప్తాను. చెప్పండి. చెప్తాను వినండి. అతనికి కలిగిన ప్రేరణ ద్వారా ఏంటి, నేను ఇతరులకు చెప్పాలి అనే ప్రేరణ ద్వారా ఇతరులకు బోధిస్తున్నాడు. ఆహా. అంటే దాని ఫలితం ఇతరులకు వస్తుంది. ఉమ్, అది పఠతి ఉమ్, పాఠయతి అవునా. ఉమ్, ఉమ్, అతనికి ప్రేరణ ఏం కలిగింది? నేను చెప్పాలి అనే ప్రేరణ. ఉమ్. అంతేగాని విద్యార్థి అంటే కర్మని. కాదు. ఉమ్. అమ్మా మీరు మహోదయ అంటే కర్మణి కదా. కాదు కాదు అది తీసుకురావద్దు ఇప్పుడు. కర్మణిలు కాదు, కర్తరి కర్మని కాకుండా ఏంటి ఇక్కడ, నువ్వు చెయ్యు ఇతరులతో చేయించు. ఉమ్, అది ఇక్కడ విషయం ఏంటిది, నువ్వు చేస్తున్నావు ఇతరులతో చేయిస్తున్నావు, ఇతరులకి చేయమని చెప్తున్నావు, చేయిస్తున్నావు, లేకపోతే వాళ్ళకి నువ్వు చెప్తున్నావు. ఉమ్. అర్థమైందా? ప్రేరేది అదే ప్రేరణ ధాతు ప్రేరణ లోపలనే వస్తుందమ్మా. వస్తుంది. సో ఇప్పుడు కర్తరి కర్మని అది వేరు మళ్ళీ. ఇతరుల చేస్తా ప్రేరేపిస్తే ఉమ్. వాళ్ళు కదా చెప్తారు, ఈయన కాదుగా చెప్పేది. ఉమ్. మరి అప్పుడు విద్యార్థి ప్రేరేపిస్తేనే టీచర్ పాఠం చెప్తాడు కదా. విద్యార్థి ప్రేరణ కాదు, విద్యార్థికి అట్లా కాదండి, అట్లా కాదు. విద్యార్థులను చెప్పండి. ప్రేరేపిస్తున్నాడు. ఇప్పుడు ఇతరుల కోసం ప్రేరేపిస్తున్నాడు అన్నారు. అట్లా కాదు, విద్యార్థులను ప్రేరేపిస్తున్నాడు. అక్కడ ఆ విధంగా అర్థం ఉంటది. ఇక్కడ ఒక్క నిమిషం ప్రేరణ అంతే. ప్రేరణ అతను చేయొచ్చు, అతని ద్వారా ఇతరులు ప్రేరణ కావచ్చు. ప్రేరణ అంతే. ప్రేరణ అర్థం శోభనాద్రి గారికి అన్ని తెలుసు కదా, ఈ చిన్న విషయం ఏముంది అందరికి అందరికి తెలియాలని. కరెక్టే, అడగండి. ఇట్లా అడిగితేనే వేరే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. అలాగేదండి, రాపిడి జరిగితేనే కదా వేడి పుట్టేది. కరెక్ట్ అది. అంతే అండి. యా యా. సో ఇప్పుడు ప్రేరణ ఇప్పుడు అనేది కవిత నా సందేహం ఏంటంటే ఇక్కడ యా వచ్చింది కాబట్టి ఇది అటు కావచ్చు అది. కాకపోతే అప్పుడు ప్రయోజకకర్త అదే మారిపోతుంది. అండి, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. కానీ రెండు కరెక్టే. రెండు కరెక్ట్ అన్నమాట. అట్లా అర్థమైందా? జస్ట్ ప్రేరణ నువ్వు ఇస్తున్నావా, నువ్వు తీసుకుంటున్నావా, లేకపోతే నీకు కలిగిన ప్రేరణ ద్వారా ఇతరులను ప్రోత్సహిస్తున్నావా, అదంతా డిఫరెంట్ మళ్ళీ. దాని అర్థం ఏంటి? ప్రేరణ ఇవ్వడము తీసుకోవడం అన్ని ప్రేరణ అంతే. సో ఇక దాన్ని నువ్వేమన్నా అనలైజ్ చేసుకో అక్కడ. అట్లా అన్నమాట. కవిత ఇక్కడ యా వచ్చింది కాబట్టి దీన్ని లెప్పనాలా? కాదు 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 కాదు. లెఫ్ట్ కాదు. మంచి క్వశ్చన్. మనం రూపసిద్ధి చేసాం కదా సార్. ఏచోయవయవాహలో యకారం ఆయి ఆవు అలా వచ్చాయి అలా కదా, వస్తున్నాయి. ఆయా అంతే ఇక్కడ మనకి. ఇక్కడ నిచ్చిలో ఈనే అంతే. నిచ్చు ద్వారా వచ్చింది మనకి ఈనే. అయ్యా రాలేదు, ఏం రాలేదు. అది వేరే వేరే సూత్రాల ద్వారా దాని కనెక్షన్ లో అయ్యాగా మారింది. అట్లా మనం చెప్పుకుంటున్నాం అంతే. ఆ కాకపోతే సూత్రం అప్పుడు మాకు చెప్పారేమో అనుకుంటున్నాం కదా. అవును మీకు చెప్పాను. అంటే ఇప్పుడు నిన్న ఆత్మనే చెప్పాను కదా. ఆత్మనే పదే పదే ఆత్మనే పదేశ్వనత. ఆత్మనేపదేశ్వనతః అంటే ఏంటి? ఆత్మపదంలో ఏమొస్తుంది? అది అయా అయా వస్తుందని అన్నట్టు. అయ్యా కాదు, అత్ అనేది వచ్చింది అక్కడ. ఆ, అంతికి జో అంతా ఉందా, దాని ప్లేస్ లో ఆ, జో అంటారు. అత వస్తది అని చెప్పుకున్నాం. అది వేరు. ఆ, సో ఇప్పుడు అమ్మ మీరు మీ ప్రశ్న ఏంది? కర్మని ప్రయోగం అన్నారు కదా. సో కర్మని ప్రయోగంలో ఏంటి? ఇక్కడ ఏమొస్తుంది? ఇప్పుడు నేను వింటున్నాను, అవునా? నేను పాఠమును వింటున్నాను ఉంది. అంటే నా ద్వారా పాఠము వినబడుతుంది. అదేంటిది? అది కర్మని. అర్థమైందా? సో నేను పాఠము వింటున్నాను, నా ద్వారా పాఠము వినబడుతుంది. నేను పాఠమును చెప్తున్నాను, నా ద్వారా పాఠము చెప్పబడుతుంది. సో నేను పాఠమును చెప్తున్నాను. చెప్పండి సంస్కృతంలో. నేను పాఠమును చెప్తున్నాను. అహం పాఠం పాఠయామి. కర్మని ఎందుకు? నేను పాఠం చెప్తున్నాను. అది కర్తరియే కదా. కర్తరి. సో ఇప్పుడు కర్మణిలో ఏమవుతుంది? నా ద్వారా పాఠము చెప్పబడుతుంది. మయా పాఠం పాఠయతి పాఠయతి. మయా పాఠం పాఠయతి. పాఠ్యతే.
మయా పాఠం పాఠం పఠ్యతే. పాఠయతే. పాఠం చెప్పబడుతున్నది పాఠం అంటే పాఠ మయా పాఠః పాఠః సార్, పాఠః. పాఠయతి మీరు పాఠయతే 311 అని అంటారు కదా సార్. 1 311 to 1. అంతే అమ్మ, 311 మయా 1 పాఠః 311. మయా పాఠః పాఠయతే. ఓకే. అరే ఆగండి, పాఠయతే కాదు, యకారం పాఠ్య ఇందులో పఠ్యతే. పఠ్యతే పట్యతే పఠ్యతే అయితే ఏమైంది? చదువుతున్నాను. చదువుతున్నాడు కదా. చదవబడుతున్నది. పఠతి ఒక నిమిషం ఆగండి. పఠతికి పఠ్యతే కదా. సో పాఠతికి పాఠయతికి పాఠ్యతే. 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 ఓకే. ఓకేనా? అక్కడ దీర్ఘం మిస్ అయింది అంటారు, అది చెప్పండి కదా. అమ్మా అమ్మ మయా పాఠ పాఠ్యతేనా? అంతే అండి. పాఠ్యతే. ఓకే. ఇది ముందు పాఠ ఓకే. అనేది పుంలింగం అమ్మా, ఇది పాఠం నపుంసలింగం. పాఠ పుంలింగం. పుల్లింగం. పుల్లింగం అయితే పాఠ వస్తుంది, నపుంసలింగం అయితే పాఠం పాఠ వస్తుంది. పాఠనే పాఠ్యే. రావాలి కదా. పాఠము ప్రథమ ఏకవచనం అంటే అక్కడ 311 కర్మ సూత్రం. రాకుండా చూసుకోవాలి అంతే ఇది కదా. నామవాచకం కాదు కదా, ధాతువు కదా. అమ్మా ఇది నామవాచకం కాదు, కరెక్టే. సో ఇప్పుడు పాఠము, పాఠము అనేది ఏంటిది? పుల్లింగం నామవాచకం నపుంసలింగము. కదా. పాఠము పుంలింగం. నపుంసలింగము. పాఠ ఉమ్, కొంచెం పుల్లింగము. ఆలోచించనివ్వండి, అమ్మకి ఆలోచించనివ్వండి కొంచెం. ఓకే ఓకే. సో అమ్మ అర్థమవుతుందా? పట్టు అంటే పట్టు కదా మహోదయి, పాధాతువులోంచి ఓకే, ఒక నిమిషం ఇక్కడ చూడండి పట్టు అమ్మ. ధాతువులోంచి వచ్చింది పట్టతి. ఒక నిమిషం వినండి ఇక్కడ. సో పఠ్ అనేది ధాతువు, అర్థమైందా? సో ఇప్పుడు దీన్ని, ఈ ధాతువుని నేను పాఠము అని చెప్పాలి. ఎలా చెప్పాలి? సో పఠ్ ధాతువు నుంచి వచ్చింది, అది మీకు అర్థమైంది, ఖచ్చితంగా మీకు అర్థమైంది. ఎలా వచ్చింది మరి అది? తా తా నుంచి వచ్చిందా? రాలేదు. దేని నుంచి వచ్చింది మరి? పాకి దీర్ఘమైంది. అక్కడ దీర్ఘం అయ్యింది అంటే ఏంటిది? ఘైనా. సూపర్ అండి, ఘై ప్రత్యయము. ఓకేనా? సో ఘై ప్రత్యయంలో ఏం చెప్తుంది? ఇందులో ఉన్న ఉపధావర్ణానికి ఆకారం పెట్టుకో అని చెప్పింది, పాఠ అయింది. సో ఇప్పుడు మరి ఘై ప్రత్యయం తీసుకొచ్చాము. సో మరి అదేంటిది? అది పుల్లింగమా, స్త్రీలింగమా, నపుంసకలింగమా? ఏం చేయాలి? మళ్ళీ సుప్పు తీసుకురావాలి. అర్థమైందా? సుమౌజస్ అర్థమైందా? సో ఇప్పుడు ఏమైంది ఇక్కడ? పాఠ ఏమైంది? అది పాఠః. అయిందా? తెలిసిందా అది ఎట్లా వచ్చిందో? ఇప్పుడు అర్థమైంది. సో ఈ ఘై ప్రత్యయం తీసుకురావడం వల్ల పాఠ అయింది. సో ఇప్పుడు మరి అదే స్త్రీలింగంగా మార్చుకోవాలి అంటే ఇప్పుడు పాఠ అనే శబ్దం పాఠ. వచ్చింది. పాఠ శబ్దం ద్వారా తా ప్రయోగం తీసుకొస్తే పాఠిత వస్తుంది, అది వేరు మళ్ళీ. ఓకేనా? సో ఇప్పుడు పాఠ అనే శబ్దం వచ్చింది, అది పుంలింగం. అర్థమైందా? అవును. సో ఇప్పుడు ఏంటిది? నా ద్వారా పాఠము చెప్పబడుతుంది. మయా ఇప్పుడు పాఠ అనే ధాతు. అహమేవ అహమేవనా? మేడం నా మళ్ళీ ద్వారా. అహమపి తృతీయ నా రావాలా? ద్వారా నా మయా 311 అంటారు. మయ. నా ద్వారా మయా పాఠః చెప్పబడుతుంది. చెప్పబడుతుంది అంటే ఒక్క నిమిషం ఆగండి, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, చెప్పండి అమ్మా రాజ్యలక్ష్మి గారు. ఓకేనా? సో ఇప్పుడు చెప్పబడుతుంది, అది ఏ టెన్స్ లో ఉంది? అది ఏ కాలములో ఉంది? చెప్పబడుతుందంటే Present కర్మణి continuous. ప్రయోగంలో ఉన్నది. అది. అమ్మా ప్రయోగం అడగలే నేను. కాలం కాలం లట్టులో లట్టు కూడా లట్లాకారంలో ఉన్నది. అమ్మ. వర్తమాన కాలం అని చెప్పండి, మీకు అది కొంచెం వర్తమాన కాలే లట్. అది అర్థమైంది కదా. ఓకే, సో వర్తమాన కాలము లట్. ఓకేనా? సో లట్లకారంలో ఉంది అంటే లట్లకార రూపాలు మీకు ఆత్మనేపదంలో తెలుసా? తెలుసు. ఆత్మనే పదంలో చెప్పాలి మీరు. ఓకేనా? ఆత్మనే పదంలోనే వస్తాయి. కర్మని ద్వారా ఇప్పుడు కర్మని ప్రయోగం చేస్తున్నాం మనం. ఎప్పుడైతే కర్మని చేస్తామో రూపం అంతా కూడా ఎలా ఉంటుంది? ఆత్మనే పదంలో. దానికి పూర్వం ఏముంటుంది? యకారం ఉంటుంది. సో ఇప్పుడు పాఠ ధాతువు ఎందుకు చెప్పబడుతుంది, అవునా?
సో ఇప్పుడు చెప్పండి ఇంకా. నా ద్వారా దాన్ని ఏం చెప్తారు సంస్కృతంలో? నా మయా ద్వారా అంటే మయా మయా తృతీయ తృతీయ. తృతీయ మయ మయా. తర్వాత మయా. పాఠము. పాఠముని ఏం నేర్చుకుంటారు? పాఠః. పాఠః ప్రథమా విభక్తి. ఆ తర్వాత అమ్మ వినండి, ఇది వినండి. చెప్పబడుతుంది. ఇప్పుడు లకారం తెలిసింది. సరే, ఇది చెప్పబడుతుంది అంటే నువ్వు నేను ఉన్నాయా అందులో? నా ద్వారా అంటే నేను చెప్పబడుతుంది ఉందా, నువ్వు చెప్పబడుతుంది ఉందా, లేకపోతే అన్య వ్యక్తి ఉందా అక్కడ? నా ద్వారా అన్నారు. అమ్మ అది కాదు, అదంతా వద్దు. సో చెప్పబడుతుంది అంటే అక్కడ ఇండికేషన్ ఏం లేదు. ఒక్క నిమిషం మీరు వినండి, మంచిగా వినండి. చెప్పబడుతుంది అంటే నేను చెప్పబడుతుంది, అది కరెక్టా? నేను చెప్పబడుతుంది కరెక్టా? కాదు. కాదు. నువ్వు చెప్పబడుతుంది కరెక్టా? కాదు. ప్రశ్న వినండి ఫస్ట్. నువ్వు చెప్పబడుతుంది కరెక్టా? కాదు. అవునా? అంటే నేను నువ్వు కానిదేంటిది? అతడు. అతడు అంటే ఏంటి? అన్య పురుష. సో ఇప్పుడు ఇది అన్య పురుష అంటే ఏ విభక్తి ఏది పురుష వాడాలి? ప్రథమ పురుష అర్థమైందా? ప్రథమ పురుష వాడాలి అని అర్థమైంది అంతవరకు? అర్థమైంది. ఓకే. సో ఎప్పుడైతే ప్రథమ పురుష వాడుతున్నావో మరి చెప్పబడుతుంది ఏ వచనము? ఒక్కరా, ఇద్దరా, ముగ్గురా, ఎంతమంది? ఒకడే. ఒక్కడే. సో అప్పుడు ఏం చేయాలి? ఆత్మనేపద రూపం తీసుకోవాలి. దానికి పూర్వం యకారం ఉండాలి, ప్రథమ పురుషలో ఉండాలి, అది ఏకవచనము ఉండాలి. అర్థమైంది? ఇప్పుడు ధాతువు ఏంటిది? పాఠ్. చెప్పండి. పాఠ్. పాట అంటే చెప్పబడుతుందంటే పాఠయతి. మళ్ళీ పాఠయతి అంటారేంటి? ఆత్మనేపదము ఎలా వస్తుంది? పాఠ్యతే. ఇక్కడ పాఠ ఉంది, దానికి ఏం యాడ్ చేస్తారు? ఇంతే యాడ్ చేస్తారు, యకారము తర్వాత అంతే. పాఠ్యతే. అర్థమైందా? ఇగో అమ్మ చూడండి, మళ్ళీ చూడండి ఒకసారి. సో పాఠ ధాతువమ్మ, దానికి ఏమొస్తుంది? యకారము. ఆత్మనేపద రూపం అంటే ఏం చెప్తారు మీరు? చెప్తారా లక్ష్మి అమ్మ? కరెక్టేనా? పాట కాదు ఆత్మనేపది రూపంలో ఏముంది? తా ఉంది కదండి. సో ఇప్పుడు తాలో ఏంటి? టీ భాగానికి ఏ, దాన్ని విడదీస్తే ఏంటి? త్ ఆ. ఈ ఆకి ఏం చేస్తాము? ఏ పెడతాము. అప్పుడు ఈ రెండు కలిపితే తే అయింది. సో అలాగా వచ్చింది. సో ఇప్పుడు ఇదంతా కలిపేయండి అమ్మా. పాఠయతే. మళ్ళీ ఠా అంటున్నారు, ఠా లేదు ఇక్కడ. ఠ్. పఠ్యతే. పాఠ్యతే. పఠ్యతే. పఠ్యతే కాదు, పాఠ్ తే కలిపేసి అంతే. చదవండి. అంతే. పాఠ్యతే. ఉత్తమం అమ్మ. సో పాఠ్యతే. అర్థమైందా? ఎందుకు పాఠ్యతే వచ్చింది? ఎందుకు ప్రథమ పురుష ఏకవచనం తీసుకున్నాము అంటే అది నువ్వు కాదు, నేను కాదు. అవునా? అర్థమైందా? ప్రథమ పురుష, మధ్యమ పురుష అంటే అక్కడ అంటే నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం చెప్తా, రైట్ రాంగో నాకు తెలీదు. అంటే ఇప్పుడు పాట అనేది మనకి ఆ ఉన్నది కదా పాఠం చివరిలో, అక్కడ అసవర్ణం వచ్చి చేరింది. ఆ పాఠం చివర ఆలేదు, పాఠ్ ఇదే ఆలేదు అక్కడ కదా. అర్థమైందా? పాట కాదు, అయితే అర్థమైంది. ఆత్మనేపది. ఇంకొకటి ప్రథమ పురుష ఏకవచనము ఆత్మనేపదములో ఏం రూపం వస్తుంది? అలా. సో వందతే, వందేతే, వందంతే అట్లా ఉంది కదమ్మా. నమస్కారం అమ్మా. ఇంకొక చిన్న డౌట్ ఉంది. చెప్పండి. మీరు ధాతువుని పాట అని ఎందుకు పెట్టారు? పట్టు అని పెట్టచ్చు కదా.
పెట్టొచ్చు కానీ అమ్మకి అర్థం కావడానికి. ఇప్పుడు చదివించడం. నేను చదవట్లేదు. కాదు, పాట అనేటప్పటికి పాఠయతి అంతేగాని పాఠ్యతే కాదు. ఆహా! కాదు. ఇప్పుడు ఎందుకంటే పాట అంటే నిజం, పాఠి నిజంతం ఇది. పాఠి అంటారు. పాట అనేది లేదు. పాట ఉంది. కరెక్టే. ఈ అమ్మకి అర్థం కావడం కోసము నేను ఓకే చదువుతున్నా. ఓకే ఆ! ఓకే ఓకే ఓకే. అలా. ఎందుకంటే మనం వెరిఫై చేస్తే పాఠయతి అనేసి ఉంటుంది. పాఠి కరెక్టే. అనేసి నిజం ధాతు రూపము. కర్మని ప్రయోగంలో సో ఇప్పుడు నేను కంప్లీట్‌గా మొత్తం ఇస్తే కొంచెం చెప్పగలుగుతారని అలా ఇచ్చానంతే. వద్దులేండి. కన్ఫ్యూషన్ వద్దు, అవసరం లేదు. అదొద్దంటారా? సో అదే. సో పట్టు ధాతువమ్మ. సో పట్టు ధాతువుకి కర్మణిలో ఏమైతది? పాఠయతే. హ్మ్. పఠ్య పాపకి ధాతువుకి దీర్ఘం కర్మణి అడిగారంటే ఆ? పఠ్యతే అండి. కర్మణిలో అయితే పఠ్యతే కదా వస్తుంది. అంతే. పఠ్యతే. కర్మణిలో పఠ్యతే కర్మణి అయితే అంతే. పఠ్యతే. అయితుంది. సో పఠ్యతే పట్టు అంతే. ధాతువుకి. మధ్యలో నిజంతం కలపకండి, అనవసరం కన్ఫ్యూషన్. కాదు. ఇప్పుడు నేను పఠతి అంటేనేమో ఇది. పాఠయతి ఉందా? అది నేను చెప్పబోయేది ఇప్పుడు. నిజంతంలో పాఠి గదండీ! అవును. అమ్మ పాఠి. ఆ! సో దాని నుంచి చెప్పమంటున్నాను నేనిప్పుడు. అప్పుడు అమ్మ ఇక్కడ ఆత్మనేపథంలో చెప్పాలంటే ఒకటి పాఠయతే. తే. అట్లా పాకి దీర్ఘం రాదు కదా మహోదయ్. అట్లా గాదు. సో ఇప్పుడు నేను చెప్పింది కరెక్టే అనుకుంటున్నా నేనైతే. ఇప్పుడు అమ్మ పాఠి ఒక సో ఇప్పుడు పాఠి అనేది నిజంతంలో వచ్చిందమ్మా. సో ఇప్పుడు నిజంతంలో వచ్చిన తర్వాత దీన్ని కర్మణిలోకి మార్చాలి. సో ఇప్పుడు ఏమైతది? చెప్పండి. సో పాఠి అయింది. ఇప్పుడు నిజంతంలో ఉంది. తర్వాత దీనికి ఏం చేస్తారు? యకారం పెడతారు. ఆత్మనేపదం పెడతారమ్మా. అంతే. అవును. సో అప్పుడేమైంది ఇక్కడ? పాఠి తర్వాత పాఠ్యతే అవుతుంది. పాఠ్యతే. ఇకారం వచ్చింది. ఇకారం వచ్చిన తర్వాత అదేమైపోయింది? పాఠ్యతే. మనకి అంటే ఏచో యవయవతోని సో అయ్యి మార్చింది. అట్లా కాదు. ఇక్కడ ఈ, యా, తే అన్నమాట. ఓకేనా? సో పాఠ్ ఈ నిజంతము ద్వారా ఈ వచ్చింది. ఓకేనా? తర్వాత యా ఉంది. తర్వాత తే ఉంది. నేరనిటి అనే సూత్రం ద్వారా ఏమైతుంది? ఈ ఇకారానికి లోపమైతది. అర్థమైందా? అనిటి అంటే ఏంటిది? ఇక్కడ ఇట్ రాదు. అర్థమైతుందా? ఇట్ రాని చోట నేహే అనేటి అన్నమాట. సో ఇదంతా సూత్రం ఇప్పుడొద్దు గాని. సో నేహే అనేటి ఈ సూత్రం ద్వారా ఏమైంది? ఇకారానికి ఏమైంది? లోపమైంది. సో లోపః. సో పాఠ్ యాతే వచ్చిందా? నేను కంప్లీట్‌గా పాఠి కరెక్టే. కానీ నేను తనకి ఇది ఫైనల్ స్టెప్ ఇచ్చానన్నమాట. ఇప్పుడు ఇదంతా ఇస్తే మళ్ళీ ఇదంతా నేను చెప్పాలి. అందుకని. అవును. అవునులే. అర్థమైంది. ఓకేనా అందరికి? మనం ఇప్పుడు కర్తరి అర్థమైంది. చేసినప్పుడు అర్థమైంది. కర్తరి నేర్చుకోవాలండి. కర్మని చేసేటప్పుడు కర్మని ప్రాక్టీస్ చేద్దాం. లేదంటే కన్ఫ్యూజ్ అవుతాం. ఒక్క నిమిషం ఆగండి. అవును. సహ పాఠం పాఠయతి. ఫస్ట్ ఇది ఆల్రెడీ అడిగిన తిరిగి తర్వాత రండి. అటెళ్ళాం. సో పాఠయతి. సహ పాఠం పాఠయతి. అంటే ఏంటి? అతడు పాఠాన్ని చెప్తున్నాడు. అతని ద్వారా పాఠం చెప్పబడుతుంది. ఎలా చెప్తారు? తేన. తేన పాఠః తేన పాఠ్యతే. ఆ! పాఠమును పాఠ్యతే. చెప్తుంది. అమ్మా పాఠయతే అంతే. అంటే ఇక్కడ మనము ఇది చేసుకోవాలి కదా మహోదయి. విభక్తుల్లోకి వెళ్ళాలి కదా. అది గౌరీ శబ్దం లాగుంది కదా. అమ్మా ఇక్కడ మీరు ఏం చేయరు. ఏం చేస్తారు? పరస్మైపదిలో ఉన్నదాన్ని ఆత్మనేపదిలో మారుస్తారు. మారుస్తాం. పాఠ్ అంతే. ధాతువులాగా తీసుకుంటారు. ఇది పాఠ కంప్లీట్ తీసుకోరు. ఈ వచ్చింది దేని వల్ల? షప్ వల్ల వచ్చింది అక్కడ. అంటే ఏంటి? నిత్య ప్రత్యయం వల్ల వచ్చింది. ఆ నిత్య ప్రత్యయం వల్ల వచ్చిన అని అక్కడ పాఠయతి నిచ్చిలోన వచ్చింది అది. ఠ అనేది సో ఎలా? సింపుల్ గా పాఠయతే అంతే అమ్మా. పాఠయతే అంతే. పాఠయతే అంటే సరిపోతుంది. ఇక్కడనా? కాదు పాఠ్యతే రావాలి. ఇక్కడ పాఠ్యతే పాఠయతే కాదు. పాఠ్యతే రావాలి. అమ్మ మీకు అర్థమైంది కదా ఇంకేంటి? చెప్పేస్తున్నారుగా.
చెప్పటం అంటే తెలియకుండా ఊరికనే కర్మణి చెప్పేస్తే కుదరదు కదా. అవును. మహోదయ నాకు కర్మణి ప్రయోగం ఇవన్నీ అర్థమవుతున్నాయి. మరి అదే కదా నేను ఇప్పుడు అడిగింది, ఇప్పటిదాకా అడిగింది అదే. ఆహా ఆ. ఆ. అమ్మా చెప్పండి ఏంటి? అంటే నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ పాటయతే ఉంది కదా, అక్కడ సంధి కలవటం వల్ల అలా వచ్చిందా, లేకపోతే అది ఆకారానికి యకారం తోడవటం వల్ల అలా యాడ్ అయి ఆ పదం ఏర్పడిందా అనేది రూపసిద్ధి కావాలి. డౌట్. అయితే వినండి, రూపసిద్ధి కావాలి మీకు ఇప్పుడు. సో ఇప్పుడు పట్టు అదే. ధాతువు అమ్మా, ఓకేనా? ఏం చేస్తున్నాము? నిత్య చేస్తున్నాము. ఎందుకు నిత్య చేస్తున్నాము? వేరే వాళ్ళతో చదివిస్తున్నాడు కాబట్టి నిత్య చేత చేయిస్తున్నాం కాబట్టి. కదా, వేరే వాళ్ళకి చెప్తున్నాం కాబట్టి. అవునా? వాళ్ళ చేత అని కాకుండా వాళ్ళకి చెప్తున్నాం కాబట్టి, పాఠేయది చదువు చెప్తున్నాను కాబట్టి. అవునా? వేరే వాళ్ళకి అవును. చెప్తున్నాను కాబట్టి నిత్య తీసుకొచ్చాము. సో నిత్యలో ఏం మిగిలింది? ఈ మిగిలింది. మిగిలిందా? సో ఇప్పుడు ఏంటి? ఈ పట్టు అనేది ఎప్పుడైతే వచ్చిందో పట్టు తర్వాత ఏముంది? ఈ ఉంది. అవునా? సో ఇక్కడ ఏంటి? అత ఉపధాయాహ అంగానికి ఏంటి? నిత్ గాని ఇత్ గాని నిత్ గాని ఉంటే ఇప్పుడు పట్టు ధాతువుకి అదేంటి ఏమున్నది అక్కడ? ఈ ఎట్లా వచ్చింది? నిచ్చు వల్ల. నిచ్చు ద్వారా. నిచ్చు వల్ల. నిచ్చు వల్ల వచ్చింది. నేను ఇక్కడ నిత్యం రాయబోయేది నిచ్చు రాసుకున్నాను. అబ్బో బాబోయ్. ఇక్కడ నిత్ గాని ఇత్ గాని ఉంటే అంటే ఏంటి? ఈ నిత్తులో ఏమైంది? ఇక్కడ ఏమేమి లోపాలు జరుగుతాయి అది చెప్పండి ఫస్ట్. ఈ చకారం ఏమైంది? హలంత్యంతో ఇత్ అయింది. తర్వాత ఇక్కడ అవును. ఏమైంది? ఈ ఎలా వచ్చింది? అమ్మ చెప్తున్నారా? చుట్టూ తెలిసిందా? చుట్టూ అనే సూత్రం ద్వారా ఏమైంది? నకారం ఇత్ అయింది. అంటే దాన్ని ఏమంటాము? నిత్ అంటామా? ఎప్పుడైతే నిత్ ఉందో మనకి నిత్ గాని ఇత్ గాని ఉంటే ఏం చేయాలి? ధాతువులో అకారానికి ఉపధాలో ఉన్నటువంటి అకారానికి ఏమైతుంది? దీర్ఘమైతుంది. అప్పుడు పాఠ్ ప్లస్ ఈ వచ్చింది. అర్థమైందా? తర్వాత షప్పు తీసుకొస్తాం. షప్పులో ఏం మిగిలిందమ్మా? ఆ మిగిలింది. మిగిలింది. ఏమేం చేసినాం మనం? పకారం ఏమైంది? లోపమైంది. అలంత్యంతో ఇత్ అయింది. తర్వాత షకారం లోపమైంది. ఏమైంది? లషక్వ సూత్రం ద్వారా షకారం ఇత్ అయింది. షిత్ అయింది అక్కడ. తర్వాత ఆ మిగిలింది. అవునా? సో ఇప్పుడు ఏమైంది? పాఠ్ ప్లస్ ఈ ప్లస్ ఆ అంతవరకు వచ్చిందా? పాఠ్. ఇదంతా రావడానికి కారణం ఏంటి? తిప్పు ఉండాలి. తిప్పు లేకపోతే వస్తాయా ఇవన్నీ? ఏది రాదు. ఈ తిప్పు లేకపోతే ఇంకేవి రావాలి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏంటిది? ఇక్కు వర్ణం. ఇక్కు వర్ణంకి ఏం కావాలి? సో అప్పుడు ఏమైంది? ఏ అయింది. ఏ తర్వాత ఏముంది? అచ్చు ఉంది. ఏచు వర్ణం తర్వాత అచ్చు ఉంటే ఏమైతుంది? అది ఏచో యవ యావత్ అని అయ్యు. అమ్మ గుణం కాదు, అయాది సంధి. అయాది సంధి ద్వారా ఏమైంది? అయ్యు వచ్చింది. అయ్యు తర్వాత ఆ ఉంది. రెండు కలపండి ఏమైంది? కాదు, అయ్యా. ఏంటి? అయ్యా అయ్యింది. ఈ రెండు కలిపితే ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు? ఇక్కడ అయా రాయొచ్చు. ఇప్పుడు ఏంటి? ఈ అయా ఎలా వచ్చింది? ఒక నిమిషం. సో ఇప్పుడు ఈ అయా రావడానికి కారణం ఏంటి? నిచ్చు షప్పు. అర్థమైందా? దాని ద్వారా అయా వచ్చింది. సో పాఠ్ అయా తి కలపండి అన్ని. పాఠ్ అయా తి ఏమైంది? పాఠయతి వచ్చిందా? వచ్చింది. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు అదేంటి? ఇప్పుడు కర్మని ప్రయోగంలోకి వెళ్ళండి. సో కర్మని ప్రయోగంలో మరి యా పాఠ్ తర్వాత యా ఎలా వచ్చింది చూడండి. సో పఠ్ ధాతువు. అవునా? తర్వాత నిచ్చు. ఇక్కడ నిచ్చు ఉందంటే ఏం కావాలమ్మా? ఉపధాలో ఏం కావాలి? దీర్ఘం కావాలి. కావాలి. అకారం ఉంటే ఆకారం కావాలి. ఇప్పుడు
నిచ్చున్నది కాబట్టి. సో పాఠ్ అవును. ఏంటి నిత్ ఇత్ 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 నిత్తు ఉమ్. ఇవి ఉన్నప్పుడు ఏమైతుంది? ఉపధాలో అకారానికి దీర్ఘం అవుతుంది. దీర్ఘం వస్తుంది. ఓకేనా? దీర్ఘం ఉమ్. వృద్ధి అంటే ఇంకా వృద్ధి జరిగింది అనమాట. దీర్ఘం వచ్చిందంటే వృద్ధి జరిగింది. అర్థమైందా? వృద్ధి జరుగుతుంది. ఉమ్. సో వృద్ధి జరుగుతుంది. నిత్ ఎత్తు పరములో ఉంటే ఉపధాలో వృద్ధి జరుగుతుంది. వృద్ధి జరగడం వల్ల మనకి దీర్ఘమైంది. అర్థమైందా? ఓకే. వృద్ధి అంటే అకారానికి వృద్ధి ఏంటిది? ఆ అర్థమైందా? సో ఒకవేళ అది అర్థమైంది. ఈ ఉందనుకోండి, సో అప్పుడు ఏం కావాలి? నిత్ ఎత్తు ఈ ఐ కావాలి. పైగా ఏ ఐ ఐ అంటే గుణం అదే అమ్మ వృద్ధి. ఐ వృద్ధి ఐ వృద్ధి అవుతుంది. ఐ ఐ ఔ. ఆ. ఓకేనా? అర్థమవుతుందా? ఓకే. ఓకే. నెక్స్ట్ ఏంటి? పాఠ్ అయింది. ఆ తర్వాత నిచ్చులో నుంచి ఏమొచ్చిందమ్మా? నిచ్చు నుంచి ఈ. మనకి ఏ వచ్చింది, చెప్పులో నుంచి ఏమొచ్చింది? ఆ ఆ. వచ్చింది. తర్వాత తి తి ఉంటుంది. తి. ఇప్పుడు తిప్పు తీసుకొస్తావా? ఏం తీసుకొస్తావు ఇక్కడ? ఇప్ప లేకపోతే ఇప్పుడు ఏం చేస్తున్నాం? కర్మని చేస్తున్నాము. కర్మణిలో ఎలా ఉంటుంది? ఆత్మనేపద రూపమే ఆత్మనేపది సో ఇప్పుడు తిప్పు ఏ తెస్తే ఉండాలి. తా తీస్తాం. తా తీసుకొస్తాం. తా. ఎప్పుడైతే కర్మని అన్నామో ఇక్కడ షప్ వస్తుందా? యక్ వస్తుందా? ఎక్కువ వస్తుంది. కర్మని ఎక్క ఉత్తమం అండి. సో అప్పుడు ఇదేంటి? తే. యక్ తే అయింది. ఇప్పుడు ఎప్పుడైతే యకారం వచ్చిందో ఇది ఇక్ వర్ణము ఏచ్గా మారుతుందా? అవును. ఎక్కువ ఏజ్ వస్తుందా? ఇక్కుల తర్వాత రాదు ఇంకా రాదు. ఇక్కుల గుణం ఇంకా అయితే రాదు. కర్మణిలో పరివర్తన ఆహా, చేస్తే అది ఎక్కువ రాదు. వస్తే గుణం రాదు. ఎక్కువ వస్తే గుణం రాదు. రాదు. సో అయితే గుణం రాదు. మరి అప్పుడు దానికి ఏం కావాలి? నేరనేటి ఒక సూత్రం ద్వారా ఏమైంది? ఇకారానికి లోపమైంది. అర్థమైందా? ఓహో. అది లోపం అయిపోయి ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఏమొచ్చింది? పాఠ్ యక్కుల కకారం ఇత్ అయిపోయింది. ఇత్ అయ్యింది అంటే పాఠ్య. ఇత్తని పేరు దానికి కదా. అవును. సో ఇత్తని పేరు అయితే లోపమైంది. పాఠ్యతే వచ్చిందా? యాక్చువల్ గా మీరంతా ఫుల్ ఇంట్రెస్ట్ గా ఉన్నారు. ఏంటి ఆ రూపసిద్ధులు చేయాలని. సరే అక్కడికి వెళ్దాంలే. అందరు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారేమో అప్పుడు. అదమ్మా పాఠ్యతే ఇలా వచ్చింది. ఓకేనా? ఓకేనండి. పాఠయతి పాఠ్యతే. ఈ పాఠ్యతే అనగానే మీరు ఏం చెప్తారు? ఇది కర్మని ప్రయోగం. ఎప్పుడు కర్మని వచ్చిందో కర్త ఎందులో ఉండాలి? తృతీయ విభక్తిలో. సో ఇప్పుడు పాఠ్యతే 311 సో చెప్పబడుతుంది. ఈ 3 సూత్రాలు గట్టిగమ్మా. అంతే. ఆయన చెప్పింది బాగానే ఉంది. మన ఎవరో 311 చెప్పడం మంచి బాగా చెప్పారు ఆయన. ఎందుకంటే మనకి కర్మణి అనేటువంటి 311 గుర్తుపెట్టుకుని చాలు. పెట్టుకోవాలి. కర్త లోపల 1 to 1, అంతే అండి. కర్తరి 1 to 1, కర్మని 311, భావవాక్యంలో 301. 301 అంతే అంతే. అంతే. సూపర్. మేడం సూపర్ ఇందాక అండి. మునిగారు సూపర్. చెప్పండి. ఇందాక మీరు వృద్ధి వస్తుంది అని చెప్పారు కదా ధాతువుకి. అంటే నిత్ గాని ఉంటే పరంగా ఉంటే అత ఉపధాయ అని ఆ సూత్రం నెంబర్ చెప్తారా ఒకసారి? 72115 అమ్మా. రంగా గారు రంగా గారు సు అంటే నెంబర్ చెప్పేస్తారు. ఒక్క నిమిషం అండి. అలా కాదు, రంగా గారికి సూత్రం అనక్కర్లేదు. సు అంటే నెంబర్ చెప్పేస్తారు. అంతే. 116 5 నాకు ఇక్కడ 6 లో కనిపిస్తుంది. అయితే చూడండి 5 of 6 అచోనితి అనేది మరి ఆది వృద్ధి అయితే మాత్రం 115 ఉంది. మేబీ 116 కూడా చూడండి మీరు. మరి ఇది అత ఉపధాయాహ. మనం చెప్పుకుంది ఏంది? అత ఉపధాయాహ. ఇప్పుడు నేనేం చెప్పాను? దీనికి నిత్త ఎత్తులు ఉంటే పరములో ఉంటే ఏమవ్వాలి? ఉపధావర్ణానికి వృద్ధి కావాలి. ఉపధావర్ణానికి ఏం కావాలండి? వృద్ధి వృద్ధి కావాలి. అంగస్య ఉపధా అకారస్య నిత్ యత్ ప్రత్యయే పరే వృద్ధి భవతి. అర్థమైందా? నిత్ నిత్ అంటే ఫస్ట్ ఇత్ వస్తుంది నాకు. అంగస్య ఉపదాయాః నిచ్ నిచ్ గిత్ పరే నిచ్ కాదు పరే ఇక్కడ అణిత్ అణిత్ ఇత్
నిత్య ఇత్తు పరే ఉమ్. దీర్ఘం భవతి అన్నది. వృద్ధి చెప్పుకోండి ఇక. అంటే ఇక్కడ వృద్ధి భవతి. వివరానికి నేను అక్కడ రాశాను కాబట్టి దీర్ఘం అని చెప్పాను. ఇవన్నీ సూత్రాల ప్రకారంగా వెళ్ళకుండా జస్ట్ ఓకే. మామూలుగా అర్థమయ్యేలాగా చెప్పాను అనమాట అది. ఓకే ఓకే కవిత, మీరు ఒకవేళ ఎప్పుడైనా లేకపోతే మావే చాలు, ఆయన కూడా అని చెప్పేస్తున్నారు సూత్రాలని. అవును చెప్పేస్తారు. 115 ఓపెన్ చేయడం అది మెయిన్. ఆది వృద్ధి అనేది మెయిన్. అది 115 7 to 115 ఓపెన్ చేయండి. ఓకే ఇది 7 to 116 అనేది ఉపతాలో, 7 to 117 అనేది తద్దితాలలో వస్తుంది. మొదట అచ్చుకి అని చెప్పేసి ఉంది, మొదటి వర్ణానికి. 7 to 115 ఓపెన్ చేసి అదే చూద్దాం. ఆది వృద్ధిలో ఉంది. అచోన్యతి అంటే ఏంటి? అకారానికి నిత్తు ఎత్తు పరములో ఉంటే అర్థమైందా? అచహ నిత్తి ఎత్తి అర్థమైందా? నిత్తి నిత్తి అన్నమాట. సో ఇప్పుడు అది నిత్తి ఎత్తి అన్నామా అంటే ఏంటి? సప్తమి వచ్చేసింది. అచహ అచ్చులు. అచహ అంటే ఏంటండి? అచ్చు వర్ణం అన్నమాట. అది షష్ఠీ ఏకవచనం. అచ్చు ప్రత్యాహారం. ఇది అచ్చు అంటే ఏంటి? అచ్చు ప్రత్యాహారం. అజంతస్య అంగస్య అచ్చు అంతములో ఉన్నటువంటి అంగానికి. అచ్చు అంతములో ఉన్నటువంటి అంగానికి ఏంటి? నిత్తు ఎత్తు ప్రత్యయము పరములో ఉంటే. పరే అంటే ఏంటి? పరములో ఉంటే ఏంటి? చ వృద్ధి. వృద్ధిర్భవతి. ఆ, వృద్ధిర్భవతి. దేనికి పరే అంటే ఏంటి? పూర్వం అన్నమాట. ఇక్కడ పరే అంటే పూర్వం, పరహ అంటే పరము. అర్థమైందా? సో పరే ఎక్కడ? వృద్ధి ఎక్కడ జరుగుతుంది? దానికి పూర్వములో. దేనికి? నిత్య ఎత్తుకి పూర్వములో. నిత్య ఎత్తు ప్రత్యయం ఎక్కడైతే ఉందో దానికి పూర్వములో. పరే అంటే పూర్వము. మేడం ఇంకోటి చెప్పారు, అది కూడా చెప్పరా? పరే అంటే పూర్వం అని. ఇంకొకటి ఏదో పరహ అంటే పరము. నేను ఇంతకు ముందు మీకు స్టార్టింగ్ లో చెప్పాను పరే పరహ అనేది. పరే అంటే పరే అంటే తర్వాత అని కాదమ్మా. కాదు పూర్వం. సో పరహ అంటే తర్వాత, పరము. పర అంటే పరం. పరహ అంటే పరం, పరే అంటే పూర్వం. ఓకే. నెక్స్ట్ లైన్ లో చదవండి మా. పరహ అని ఉంది, నెక్స్ట్ లైన్ చదవండి. చూద్దాం. సో ఇప్పుడు ఏమన్నారు? యది అజంతాత్ అంగాత్ పరహ అంటే అజంతాత్ యది ఒకవేళ అజంతాత్ అజంతము వలన, అజంతము యొక్క అంగము వలన పరహ పరము. పరము అంటే ఏంటి తెలుసుకున్నారు కదా? పరం అంటే పూర్వము పరము తెలుసు కదా? సో పరము నిత్తు ఇత్తు ప్రత్యయ ఆగచ్చతి అంటే అంగము తరువాత నిత్తు ఇత్తు ప్రత్యయము వస్తే తరిహి అప్పుడు తస్య అజంతస్య అంగస్య. తస్య అంటే దాని యొక్క అజంత అంగానికి వృద్ధి ఆదేశ జాయతే. వృద్ధి ఆదేశము వస్తుంది. అంతిమ స్వరస్య. అంతిమ అంటే ఏంటండి? చివర. లాస్ట్ లెటర్. అది. సో వృద్ధి ఆదేశ జాయతే. ఉదాహరణకి చూడండి, నీలో నిముళ్ళుంది. ఏమైంది అక్కడ? సో అది పరములో ఉందా లేకపోతే పరేనా పరహనా? చెప్పండి ఇప్పుడు. ఇప్పుడు నీ ఉంది, నువ్వులు. ఓకే, ఇది ఫస్ట్ నేను అడుగుతా కొన్ని ప్రశ్నలు. నువ్వులు చెప్పండి. దీంట్లో ఇత్తు దేనికి పేరు? ఇత్తని దేనికి పేరు చెప్పండి ఇక్కడ. హలంత్యంతో హల్లిపోతుంది. నా ప్రశ్నకు ఆన్సర్ అది కాదు. ఇత్తని దేనికి పేరు? లాకి పేరండి. అంతములో ఉంది ఇత్తని పేరు. అప్పుడు ఏం చేయాలి? దాన్ని లోపం చేయాలి. సో ఇప్పుడు ఇంకా దేనికి ఇత్తని పేరు? ఇందులో అణాకి పేరు. అణకి ఇత్తని పేరు. ఇత్తని పేరు వచ్చిందంటే ఏం చేయాలి? దాన్ని లోపహ అని సంస్కృతంలో, తెలుగులో లోపము. అవునా? అణకారం ఇత్తైంది. సో ఇప్పుడు దీన్ని ఏమనొచ్చు?